వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్ సార్ మాయా మేడం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడగానే నాకు అనుమానం వచ్చి వినడం మొదలుపెట్టానని కేర్ సెంటర్ అతను చెబుతాడు. ఏం మాట్లాడుకున్నారని కావ్య అడుగుతుంది. దాంతో అప్పుడు జరిగింది చూపిస్తాడు. ఈవిడ ఏంటి ఈరోజు బాబుని ఇక్కడ వదిలేసి వెళ్తుంది, ఈవేళ సెంటర్లో వదలకుండా ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటాడు. బెదిరించడానికి వచ్చావా అని రాజును మాయ అడుగుతుంది. బెదిరించడం ఆపమని చెప్పడానికి వచ్చాను అని రాజు అంటాడు. అలా ఆపితే నాకు నా బిడ్డకు ఎలా న్యాయం జరుగుతుందని మాయ అంటుంది. జరిగిందంతా మర్చిపో, జరగాల్సింది నేను చూసుకుంటానని రాజు అంటాడు. ఎంతకాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బతకాలి, ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఏం సాధిస్తావని మాయ అంటుంది. అది విన్న కేర్ సెంటర్ అతను షాక్ అవుతాడు. నాకు ఇంకా ఏ దారి లేదు, ఈ బిడ్డతో పాటు మీ ఇంటికి వచ్చి జరిగిందంతా చెబుతాను, నేను ఇప్పటికే ఆలస్యం చేశాను అని మాయ అంటుంది. అలా తొందరపడకు, దయచేసి ఏ గొడవ చేయకని రాజు బతిమలాడతాడు. దీనికి తప్పకుండా ఏదో ఒక దారి వెతుకుతాను అని రాజు అంటాడు. మళ్ళీ నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? మర్యాదగా నన్ను నా బిడ్డను తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకు అప్పచెప్పాలి, ఈ బిడ్డను వారసుడిగా పరిచయం చేయాలి అని మాయ అంటుంది. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది, కానీ ఓపిక పట్టు. ఒకేసారి బిడ్డతో పాటు నిన్ను తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కోరుకున్నట్లుగానే బిడ్డను మా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి వారసుడిగా పరిచయం చేస్తాను. ఆ తర్వాత సమయం చూసి నిన్ను కూడా తీసుకెళ్తాను. ప్రస్తుతం నన్ను నమ్మటం తప్ప నీకు ఇంకో దారి లేదు అని రాజు అంటాడు. సరే, మాట మార్చిన నా బిడ్డను ఎలాంటి హాని తలపెట్టినా నేను సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుకు వెళ్తాను అని మాయ అంటుంది. అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు, నాది హామీ, నేను మాటిస్తున్నాను అని రాజు బిడ్డను తీసుకుంటాడు. అదంతా చెప్పిన కేర్ సెంటర్ అతను అప్పుడు అర్థమైంది మేడం, రాజు సార్కి మాయా మేడంకు పుట్టిన ఇల్లీగల్ బిడ్డ అని అంటాడు. దాంతో కావ్య అప్పు షాక్ అవుతారు. రాజు సార్ను చూస్తే అలా డబ్బున్న వాడిలా కనిపించాడు. బ్లాక్మెయిల్ చేస్తే బాగా డబ్బు వస్తుందని కక్కుర్తి పడ్డారు. కానీ రాజు సార్ చాలా మంచివారు, నన్ను ఏమైనా చేసే పవర్ ఉన్నా అడిగినంత డబ్బు ఇచ్చి వార్నింగ్ ఇచ్చాడు అని కేర్ సెంటర్ అతను చెబుతాడు. ఆ మాయ ఎక్కడుందో మీకు తెలుసా అని కావ్య అడిగితే కేర్ సెంటర్ అతను తెలియదని, ఆమె ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా ఫేక్ అని చెబుతాడు. దాంతో అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు కావ్య. అప్పు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. నువ్వు బావ మీద అంత నమ్మకం పెట్టుకుంటే ఇలా మోసం చేశాడేంటి, ఇంట్లోకి వెళ్ళి కడిగే అని అప్పు అంటుంది. మనకు నిజం పూర్తిగా తెలియలేదు అని కావ్య అంటుంది. ఆ రోజు మా ఆయన కళ్ళలో ఓ నిజం చూశాను. ఈరోజు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నానని అన్నారు. కానీ ఆ నిజం చెప్తాను అనలేదు. శ్వేత నాకు చెప్పింది. ఆ రోజు నాతో మనసు విప్పి మాట్లాడుకున్నారట. ఆఫీస్కి వెళ్ళేసరికి ఆయనకు బిడ్డ గురించి తెలియదు. ఆఫీస్లోనే ఏదో తప్పు జరిగింది, అది తెలియాలంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి అని కావ్య అప్పు వెళ్తారు. మరోవైపు వడ్డీ వ్యాపారి రావడం గురించి తలపట్టుకుంటారు రాహుల్ రుద్రాని. అసలు వాడు ఎందుకు పేపర్స్ ఇచ్చి ఉంటాడ్రా అని రుద్రాని అంటే, చెప్పాడుగా స్వప్న భక్తురాలు అని రాహుల్ అంటాడు. వాడు చెబితే నమ్ముతావా? ఈ స్వప్న ఏదో చేసింది అని రుద్రాని అంటే, దాని బొంద, దానికన్నా తెలివితేటలు లేవు అని రాహుల్ అంటాడు. దాన్ని తక్కువగా అంచనా వేయకో రుద్రాని అంటే, ఇప్పుడు దాని గురించి కాదు ఆలోచించాల్సింది, వాడు 1 కోటి తిరిగి ఇవ్వమంటున్నాడు, ఎక్కడ డబ్బు దాచావు అని రాహుల్ అడుగుతాడు. లాకర్లో సేఫ్గా ఉందని రుద్రాని అంటుంది. వెంటనే ఇచ్చేద్దామని రాహుల్ అంటే, ఇంతలో స్వప్న ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వస్తుంది. తన స్టేటస్కు తగినట్టు కనీసం 1 కోటి రూపాయల కారు కావాలని, అంత సింగిల్ పేమెంట్ చేస్తానని, కావాలనే తల్లి కొడుకులు వినాలని గట్టిగా చెబుతుంది. అది విని ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే అనుమానంతో వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తారు. బ్రీఫ్ కేసులో పంగా నామం పెట్టిన పేపర్ ఉంటుంది. అది చూసి గోవింద అని రాహుల్ కుప్పకూలిపోతాడు. అది మన డబ్బును కొట్టేసి కారు కొంటుంది అని రాహుల్ అంటాడు. అది నా డబ్బే కొట్టేసిందా అని అంతు చూస్తాను అని వెళ్తుంది రుద్రాని. దాంతో రాహుల్ ఆపి డబ్బు గురించి అడిగితే వడ్డీ వ్యాపారి సంగతి మొత్తం బయటకు వస్తుందని రాహుల్ అంటాడు. అది మనకు మత్తుమందు పెట్టి డ్యాన్స్ ఆడించి మన డబ్బే కొట్టేసింది, ఇప్పుడు నోరు మూసుకొని ఉండాల్సిందే అని రుద్రాని అంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే అది మన డబ్బే కాదు, దాని పేపర్స్తో తెచ్చాం కాబట్టి దాని డబ్బే అని రాహుల్ అంటాడు. లాస్ట్లో ఉన్నప్పుడు లాజికల్ మాట్లాడాలంటే లాన్లో ఊరేసి చంపుతా అని రుద్రాని అంటుంది. దాని పేపర్స్ దానికి వచ్చాయి, 1 కోటి రూపాయలు కూడా దానికే వెళ్ళాయి అని రుద్రాని అంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ 1 కోటి మనమే కట్టాలి, లేకుంటే వాడు వచ్చి నిజం చెప్తే మనం రోడ్డు మీద పడతాం. ఏదేమైనా ప్లాన్ ఉంటే ఫోన్ చేయి, వస్తాను అని వెళ్ళిపోతాడు రాహుల్. ఆ స్వప్నకు ఊరికే వదిలిపెట్టను అని రుద్రాని అనుకుంటుంది. మరోవైపు ఆఫీస్కు కావ్య అప్పు వెళ్తారు. శృతిని వాళ్ళ పెళ్లి రోజు ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది కావ్య.
లేదని శృతి అంటుంది. ఆఫీస్లో అందరినీ అడిగితే లేదని చెబుతారు. ఇంతలో వాచ్మెన్ కనిపిస్తే వెళ్ళి అడుగుతాడు. ఎవరూ రాలేదని అంటారు. వాచ్మెన్ నువ్వు నిజం చెప్పట్లేదని, సరిగ్గా వర్క్ చేయలేదని అప్పు అంటుంది. అతను చెప్పింది నిజమే అని కావాలంటే సీసీ కెమెరా చూడమని చెబుతాడు వాచ్మెన్. దాంతో వెళ్ళి వాచ్మెన్ సీసీ కెమెరా చూపిస్తాడు. అది చూసి షాక్ అయిన కావ్య ఏంటిది 3 గంటల ఫుటేజ్ డిలీట్ అయింది ఏంటని అడుగుతుంది. అదంతా ఎవరో డిలీట్ చేస్తారో నాకు తెలుసు, రాజు సార్ డిలీట్ చేశారని, అది డిలీట్ చేసి హడావిడిగా వెళ్ళిపోయారు అని వాచ్మెన్ అంటాడు. దాంతో షాక్ అయిన కావ్య ఆ 3 గంటల్లోనే ఏదో తప్పు జరిగింది, అది బయటపడకూడదనే వాంటెడ్గా డిలీట్ చేసి వెళ్ళారని కావ్య అంటుంది. హార్డ్ డిస్క్ ఉంటే రికవరీ చేయవచ్చని అప్పుడు చెబుతుంది. దాంతో వాచ్మెన్ దగ్గర హార్డ్ డిస్క్ తీసుకుంటారు. తొందరగా కిట్టు దగ్గర ఫుటేజ్ రికవరీ చేయించు అని అప్పుకు కావ్య చెబుతుంది. కట్ చేస్తే ఇంట్లో అంతా డిన్నర్కు కూర్చుంటారు. రాజు వచ్చి కూర్చుంటే అపర్ణ లేస్తుంది. ఎందుకు లేచారు నిజంగా తెలియదు. ఇప్పుడు ఆయనతో కలిసి భోజనం చేస్తే ప్రళయం వస్తుందా? మీరు వెళ్ళిపోతే ఆయన తృప్తిగా భోజనం చేశారా? ఆయన నా భర్త అని అపర్ణ నిలదీస్తుంది కావ్య. కళావతి అని రాజ్ అంటే నేను ఏమైనా తప్పు మాట్లాడానా అని కావ్య అంటుంది. నిజం మాట్లాడామమ్మా. తినే చోట కూడా మాతృత్వం మంట పోతుందంటే ప్రశ్నించావు. నువ్వు తినకుండా వాడు తినకుండా ఎలా ఎన్నాళ్ళు అని సుభాష్ అంటాడు. 2 రోజులు వాడికి ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఇంకా వాడు నిజం చెప్పాడని అర్థమవుతుంది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే అని అపర్ణ వెలివేస్తారా? వెలివేసి మీ వారసత్వాన్ని మీరే దూరం చేసుకుంటారా అని కావ్య అడుగుతుంది. నువ్వెందుకు ఇంతలా అడుగుతున్నావని అపర్ణ అంటుంది. ఇంకెందుకు, రాజు వెళ్ళిపోతే తను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆస్తి అనుభవించలేదు కదా అని రుద్రాణి అంటుంది. పుట్టింటికి వచ్చి ఉన్న మీరు ఆ మాట అనకూడదు. ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఏ ఆస్తి అనుభవించాను? పట్టెడు అన్నం అంతేగా, ఆయన మాత్రం నన్ను పోషించగలడు అని కావ్య అంటుంది. అసలు ఇప్పటి వరకు నువ్వు ఇలా ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని రుద్రాణి అంటుంది. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. మొగుడితో తెగదింపులు చేసుకొని నీలా పుట్టింటికి వచ్చి ఉన్నట్లు తను వెళ్ళినందుకు నాకు ఆశ్చర్యంగానే ఉంది. భర్త తప్పు చేశాడని తెలిసి అందరిలా నిలదీయకుండా, కుమిలిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉన్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. తన సహనానికి లోకంలో నీలాంటి వాళ్ళే కాకుండా తనలాంటి గుణవంతురాలు కూడా ఉంటారని తెలిసి ఆశ్చర్యపోతున్నాను. కావ్య గురించి గొప్పగా చెబుతాడు సుభాష్. దానికి పెద్దన్నయ్య అని రుద్రాని కోపంగా అంటే చాలు ఆపు. అభినందించడం ఆపేసి నిందిస్తావా? ఆస్తి కోసం ఉంటుందనుకుంటున్నావా? నా కోడల్ని అనే హక్కు నీకు లేదు. నోరు మూసుకొని తిను అన్నం అని సుభాష్ అంటాడు. ఇక్కడితో సీరియల్ ముగింపు. రేపటి సీరియల్లో ఏం జరుగుతుందంటే అప్పుకు కాల్ చేసి పని జరిగిందా అని అడుగుతుంది కావ్య. కిట్టుగాడిని టార్చర్ పెట్టి రికవరీ చేయించా. నేను ఆల్రెడీ నీ మొబైల్ డ్రైవ్ సెండ్ చేశాను, ఓపెన్ చేసి చూడు అని అప్పు చెబుతుంది. దాంతో వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫుటేజ్ చూస్తుంది కావ్య. అది చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య. మరోవైపు రాజు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదన్నమాట అని కావ్య అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.